మనం కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడుకుంటే నేడు భారతదేశంలో ఎల్జీ, శాంసంగ్ మరియు వర్ల్పూల్ వంటి ఫారెన్ కంపెనీస్ రూల్ చేస్తున్నాయి. కానీ మనం 15 నుండి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఆ సమయంలో వీడియోకాన్ అనే భారతీయ కంపెనీ మార్కెట్ను రూల్ చేసేది. వీడియోకాన్ దాని కలర్ టీవీస్కి, వాషింగ్ మెషిన్స్కి మరియు ఎయిర్ కండిషనర్లకు ప్రసిద్ధి చెందింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒకప్పుడు నెంబర్ 1 స్థానంలో ఉన్న కంపెనీ నేడు అకస్మాత్తుగా మాయమైపోయింది. ఈ కంపెనీని ఇంత పెద్దదిగా చేసినా ఆపై దాని పతనానికి కారణమైన వ్యక్తి ఎవరో కూడా మనం తెలుసుకుందాం. ఒకప్పుడు భారతదేశం అంతటా ఈ కంపెనీ సిమ్ కార్డ్స్ మరియు డిటిహెచ్లు ఎక్కడ చూసినా కనబడేవి. అలాంటిది ఆ కంపెనీ పూర్తిగా ఎలా పతనమైంది, ఇవన్నీ మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. ఈ స్టోరీ 1955లో నందలాల్ దూత్జీ మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో తన షుగర్ మిల్ స్థాపించినప్పుడు ప్రారంభమవుతుంది. ఆ సమయంలో చెరుకు ప్రాసెసింగ్ ఒక కొత్త వ్యాపారం. దీని కారణంగా దూత్ కుటుంబం లక్షల రూపాయలు సంపాదించింది. చాలా సంవత్సరాల తర్వాత అతని కుమారుడైన వేణుగోపాల్ చేతుల్లోకి ఆ బిజినెస్ బాధ్యత వస్తుంది. వారి బిజినెస్ చాలా బాగా నడుస్తుంది. కానీ అతను కొత్తగా ఏదైనా చేయాలనుకుంటాడు. అందుకే 1986లో అతను అధిగమ్ ట్రేడింగ్ కంపెనీని స్థాపించాడు. దాంతో అతను పేపర్ ట్యూబ్ల తయారీని ప్రారంభించాడు. వేణుగోపాల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. అలాగే అతను ఎలక్ట్రానిక్ సెక్టర్లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. అందుకే 1980స్లో మార్కెట్లో ఒక చేంజ్ నోటీస్ చేస్తాడు. భారతదేశంలో కలర్ టెలివిజన్లకు డిమాండ్ వేగంగా పెరుగుతుందని. ఎందుకంటే ఆ సమయంలో దూరదర్శన్ కలర్ బ్రాడ్కాస్ట్ని ప్రారంభించింది. కాబట్టి ఈ మార్కెట్ చేంజ్ చూసి దూత్ ఫ్యామిలీ పిక్చర్ ట్యూబ్లు తయారు చేయాలని నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ పిక్చర్ ట్యూబ్స్ అంటే తెలియని వారికి ఇవి కోన్ షేప్ ట్యూబ్స్. వీటిని బాక్స్ టీవీలలో ఇన్స్టాల్ చేసేవారు. ఈ పిక్చర్ ట్యూబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు వారికి ఒక ఆలోచన వచ్చింది. మనం టీవీలోని మెయిన్ కాంపోనెంట్ని తయారు చేస్తున్నాం కదా, అదే మొత్తం టీవీని ఎందుకు తయారు చేయకూడదు అని అనుకున్నారు. 1991లో వీరు ఇండియాలోనే మొట్టమొదటిసారిగా కలర్ టెలివిజన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. అదే సమయంలో కంపెనీ పేరు అధిగమ్ ట్రేడింగ్ నుండి వీడియోకాన్గా మార్చారు. అప్పటి వరకు ధనికులు మరియు ఉన్నత తరగతి వారే కలర్ టెలివిజన్స్ కొనేవారు. ఎందుకంటే ఆ సమయంలో భారతదేశంలో ఎక్కువగా విదేశీ బ్రాండ్స్ టీవీలు అమలవుతుండేవి. ఇంపోర్టెడ్ డ్యూటీస్ కారణంగా వాటి ధరలు కూడా చాలా ఎక్కువగా ఉండేవి. అయితే వీడియోకాన్ వచ్చిన తర్వాత సాధారణ మధ్యతరగతి కుటుంబాలు కూడా కలర్ టెలివిజన్ కొనుగోలు చేయగలిగారు. అందుకే ఈ టీవీ తక్షణమే భారతదేశం అంతటా హిట్ అయింది. దూత్ ఫ్యామిలీ ఒకే ఒక ప్రోడక్ట్తో మొత్తం కన్జ్యూమర్ మార్కెట్లో ఒక సునామీ తెచ్చేసింది. కానీ ఇది ప్రారంభం మాత్రమే. కలర్ టీవీ తర్వాత వారు మరో పెద్ద గ్యాప్ని గుర్తించారు. అదే హోమ్ అప్లయన్సెస్ మార్కెట్. 1990లో భారతదేశంలో ఎకనామిక్ లిబరలైజేషన్ స్టార్ట్ అయింది. దీని కారణంగా ఫారిన్ బ్రాండ్స్ ప్రవేశం పెరిగింది. కొత్త ఉత్పత్తులు మార్కెట్లోకి రావడం ప్రారంభించాయి. అదే సమయం వీడియోకాన్కి ఒక ప్లస్ పాయింట్ లాగా మారింది. ఎందుకంటే ఆ సమయంలో ప్రతి రంగంలో విదేశీ బ్రాండ్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉండేవి. ఆ కారణంగా మార్కెట్లో ఒక అఫోర్డబుల్ అండ్ రిలయబుల్ ఇండియన్ బ్రాండ్ అవసరమైంది. చాలా కుటుంబాలు ఆ సమయంలో అర్బనైజేషన్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఆ కారణంగా కిచెన్ అండ్ హోమ్ అప్లయన్స్ డిమాండ్ కూడా పెరిగింది. ఇక్కడ మంచి విషయం ఏంటంటే 1995 ఆర్థిక సంస్కరణ తర్వాత ప్రభుత్వం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్కి మద్దతు ఇవ్వడం ప్రారంభించింది. అయితే వీడియోకాన్ దీని నుంచి పూర్తి ప్రయోజనాన్ని పొందింది. 1995 ప్రాంతంలో వీడియోకాన్ గృహోపకరణాల మార్కెట్లో చాలా బలమైన విస్తరణ చేసింది. ఇంకా చాలా కొత్త ఉత్పత్తులను స్టార్ట్ చేసింది. అన్నింటికంటే ముందు వారు రిఫ్రిజిరేటర్ మార్కెట్పై దృష్టి పెట్టారు. అక్కడ వారి కాంపిటీషన్ క్యాల్వినేటర్ మరియు గోద్రేజ్తో ఉండేది. అందుకే వారు ఫాస్ట్ ఫ్రీ మరియు డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్ను లాంచ్ చేశారు. వీటిని ఇండియన్ క్లైమేట్కి అనుగుణంగా డిజైన్ చేశారు. మధ్యతరగతి కుటుంబం వారు అఫోర్డ్ చేసే విధంగా దీని ప్రైజింగ్ మరియు ఫైనాన్సింగ్ ఫెసిలిటీ ఉండేది. రిఫ్రిజిరేటర్ల తర్వాత వారు వాషింగ్ మెషిన్లపై దృష్టి పెట్టారు. ఆ సమయంలో భారతదేశం మార్కెట్లో సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్లు డిమాండ్లో ఉండేవి. ఆ సమయంలో ఆ వాషింగ్ మెషిన్ తయారు చేసే కంపెనీ బీపీఎల్. కానీ వారి వాషింగ్ మెషిన్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉండేవి. అందుకే వీడియోకాన్ అఫోర్డబుల్ మరియు డ్యూరబుల్ వాషింగ్ మెషిన్స్ను మార్కెట్లోకి లాంచ్ చేశారు. వారి వాషింగ్ మెషిన్స్ మార్కెట్లో క్లిక్ అయ్యాయి. ఆ తర్వాత వారు ఎనర్జీ ఎఫిషియెంట్ ఎయిర్ కండిషనర్స్ కూడా తయారు చేశారు. ఆ సమయంలో ఇండియన్ మార్కెట్లో మైక్రోవేవ్స్ వచ్చాయి. పట్టణాల్లో దాని క్రేజ్ పెరగడం ప్రారంభమైంది. కాబట్టి డిమాండ్ దృష్టిలో ఉంచుకొని కాస్ట్ ఎఫెక్టివ్ మైక్రోవేవ్స్ని మార్కెట్లోకి తెచ్చారు. అలా ఒక్కొక్కటిగా వారు అన్ని రకాల కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను తయారు చేశారు. ఆ సమయంలో వారు టీవీ నుండి స్టార్ట్ చేసి మ్యూజిక్ సిస్టమ్ వరకు ప్రతిదీ తయారు చేసేవారు. అలాగే ఇండియన్ బ్రాండ్ మరియు అఫోర్డబుల్ ఉండడం వల్ల చాలామంది కొనేవారు. ఇంకా అమ్మకాలని పెంచడానికి వాళ్ళు టీవీ మరియు వాషింగ్ మెషిన్ మీద కస్టమర్స్కి కాంబో డిస్కౌంట్ కూడా ప్రారంభించారు. ఇవన్నిటితో వీడియోకాన్ ఇండియాలో ఒక వాల్యూ ఫర్ మనీ బ్రాండ్
అయ్యింది. ఆ తర్వాత వేణుగోపాల్ దీనికంటే పెద్ద గేమ్ ఆడాలనుకున్నాడు. ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో వారు ఒక ముద్ర వేయగలిగారు. అలాగే వివిధ రంగాల్లో కూడా తమ స్థానాన్ని దక్కించుకోవాలని అనుకున్నాడు. ఆ ఆలోచన వీడియోకాన్ అన్ని రంగాల్లోకి వ్యాపించడానికి కారణమైంది. అలాగే దాని పతనానికి కూడా అదే కారణమైంది. 1990లో ఇంకా 2000లో ఇండియా మరియు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎనర్జీ డిమాండ్ పెరిగింది. ఈ ఆపర్చునిటీ చూసి వీడియోకాన్ పవర్ మరియు ఎనర్జీ సెక్టార్లోకి ఎంటర్ అయింది. కొంతకాలం తర్వాత ముడి చమురు ధరలు కూడా పెరగసాగాయి. ఆ సమయంలో భారత ప్రభుత్వం యొక్క న్యూ ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ పాలసీ వచ్చింది. ఇది ప్రైవేట్ సంస్థలకు ఆయిల్ అండ్ గ్యాస్లోకి ప్రవేశించడానికి అనుమతిని ఇస్తుంది. కాబట్టి దీని కారణంగా వీడియోకాన్ ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఆ తర్వాత 2017లో భారతదేశ టెలికాం రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది అనేది వారు గమనించారు. అలాగే మొబైల్ యూజర్స్ కూడా పెరుగుతున్నట్టు గమనించారు. ఆ సమయంలో ఎయిర్టెల్, రిలయన్స్, టాటా మరియు ఐడియా వంటి పెద్ద ప్లేయర్స్ మార్కెట్లో ఉన్నారు. కాబట్టి అవన్నీ చూసి వేణుగోపాల్ టెలికాం సెక్టర్లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నాడు. 2008లో టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ వీడియోకాన్కి 2G టెలికాం లైసెన్స్ మరియు స్పెక్ట్రమ్ కేటాయించింది. నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాల కోసం వీడియోకాన్ గ్లోబల్ టెలికాం వెండర్స్ నుంచి ఒప్పందం కుదుర్చుకుంది మరియు అనేక నగరాల్లో టవర్స్ కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు బ్రాండింగ్ మరియు మార్కెటింగ్ ప్రచారాల్లో కూడా హెవీ ఇన్వెస్ట్మెంట్ చేశారు. చివరికి 2019లో తన టెలికాం సేవల ట్రయల్ ప్రారంభించారు. స్టార్టింగ్లో కొన్ని నగరాల్లో మాత్రమే సర్వీసెస్ అందించబడేవి. తర్వాత క్రమంగా అది హర్యానా, పంజాబ్, గుజరాత్ మరియు ఎంపీ వంటి రాష్ట్రాలకు విస్తరించారు. దీంతో పాటు లో కాస్ట్ ప్లాన్స్ మరియు ఆకర్షణీయమైన ప్రీపెయిడ్ ఆఫర్స్ కారణంగా వీరి సిమ్ కార్డ్స్ వేగంగా అమ్ముడవడం ప్రారంభించాయి. టెలికాం తర్వాత వీడియోకాన్ DTHలోకి ప్రవేశించాలని అనుకుంది. 2009 సమయంలో భారతదేశంలో కేబుల్ టీవీ వ్యాప్తి చాలా ఉండేది. అలాగే కేబుల్ ఆపరేటర్స్ పువర్ సర్వీస్ మరియు హై ప్రైజింగ్ కారణంగా ప్రజలు చాలా డిసప్పాయింట్గా ఉండేవారు. దీని కారణంగా DTH సేవలకు డిమాండ్ వేగంగా పెరిగింది. ఆ అవకాశాన్ని చూసి 2019లో వీడియోకాన్ D2H పేరుతో తమ DTH సేవను ప్రారంభించారు. కాస్ట్ కంట్రోల్ చేయడానికి వీరు సెట్ టాప్ బాక్స్ని కూడా తయారు చేసేవారు. భారతదేశంలో 4K అల్ట్రా HD సేవలను ప్రారంభించిన మొదటి కంపెనీ కూడా ఇదే అయింది. దీంతో పాటు మల్టిపుల్ ఛానల్ ప్యాక్స్ మరియు రీజనల్ కంటెంట్ ఆప్షన్స్ కూడా ఇచ్చేవారు. ఇలా ప్రతి ప్రాంతం యొక్క కస్టమర్ను లక్ష్యంగా చేసుకునేవారు. వారి ఈ స్ట్రాటజీస్ వల్లే 2015 వరకు మార్కెట్లో బలమైన ఉనికిని చూపించుకోగలిగారు. వీరి కస్టమర్ బేస్ 30 మిలియన్ యూజర్స్ వరకు చేరుకుంది. క్రమంగా వీరి పేరు భారతదేశంలోని టాప్ 5 ఆపరేటర్లోకి వచ్చేసింది. కానీ వేణుగోపాల్ ఇక్కడితో ఆగలేదు. 2010-2011 సంవత్సరంలో భారతదేశపు రీటైల్ పరిశ్రమ కూడా అభివృద్ధి చెందుతుంది. రిలయన్స్ రీటైల్, క్రోమా మరియు బిగ్ బజార్ వంటి బ్రాండ్లు మార్కెట్ని క్యాప్చర్ చేశాయి. ఈ ట్రెండ్ని చూసి వీడియోకాన్ కూడా తన సొంత ఎలక్ట్రానిక్ రీటైల్ చైన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంది. తన రీటైల్ బిజినెస్ పేరు నెక్స్ట్ రీటైల్గా పెట్టారు. భారతదేశం అంతటా 500కి పైగా రీటైల్ స్టోర్స్ని లాంచ్ చేశారు. వాటిలో టీవీ, రిఫ్రిజిరేటర్, మొబైల్స్ మరియు ల్యాప్టాప్స్ లాంటివి దొరికేవి. చిన్న నగరాలు మరియు పట్టణాలలోకి కూడా ఈ రీటైల్ బిజినెస్ని విస్తరించారు. అలా మ్యాక్సిమం మార్కెట్ని కవర్ చేయొచ్చని. చూస్తుండగానే వీడియోకాన్ అన్ని రంగాల్లో విస్తరించింది. వీరు షారుఖ్ ఖాన్తో యాడ్స్ చేయించేవారు. అలాగే ఐఫా వంటి షోలను నిర్వహించేవారు. IPL టీంకి కూడా వీరు స్పాన్సర్ చేసేవారు. కానీ ఆ తర్వాత జరిగిన సంఘటనలతో వీడియోకాన్ కోట్ల వ్యాపారం పడిపోయింది. కొద్ది సమయంలోనే ఇది నిలిచిపోయే స్టేజ్కి వచ్చింది. అయితే ఇంత పెద్ద వ్యాపార సామర్థ్యం ఈరోజు పూర్తిగా అంతరించిపోవడానికి గల కారణాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ గురించి తెలుసుకుందాం. 2008 మరియు 2011 మధ్య వీడియోకాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్టులో అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టింది. తద్వారా మంచి రాబడి వస్తుందని ఆశతో ఇన్వెస్ట్మెంట్ చేసింది. కానీ వారు అనుకునే దానికి పూర్తిగా ఆపోజిట్గా జరిగింది. కేవలం 3-4 సంవత్సరాల్లో ముడి చమురు ధరలు $100 బ్యారెల్ నుండి $30లకు పడిపోయాయి. ఈ కారణంగా వీడియోకాన్ వ్యాపారం సస్టైన్ కాలేకపోయింది. ఈ బిజినెస్పై అప్పు గురించి మాట్లాడుకుంటే వీరు ఆయిల్ అండ్ గ్యాస్ వ్యాపారం కోసం 22,000 కోట్ల రుణం తీసుకున్నారు. కంపెనీ పరిస్థితి వడ్డీ చెల్లించడం కూడా కష్టంగా మారింది. అందుకే SBI, ICICI మరియు ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కలిసి ఈ కంపెనీని NPA అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా డిక్లేర్ చేశారు. 2019 వచ్చేసరికి ఈ బిజినెస్ పూర్తిగా కుప్పకూలింది. రెండవది టెలికాం రంగం. 2008లో 2G స్పెక్ట్రమ్ వేలం జరిగినప్పుడు వీడియోకాన్కు ఈ స్పెక్ట్రమ్ లైసెన్స్ చాలా తక్కువ ధరకు వచ్చింది. కానీ ఆ తర్వాత CBI ఎంక్వైరీ జరిగినప్పుడు ఇది ఒక పెద్ద స్కామ్ అని తేలింది. నిజానికి వేలం అసలు జరగలేదు. కేవలం పెద్ద కంపెనీలకు మాత్రమే లైసెన్స్ జారీ చేయబడ్డాయి. ఈ కుంభకోణం బయటపడ్డప్పుడు సుప్రీంకోర్టు వీడియోకాన్తో పాటు 121 కంపెనీ లైసెన్స్ను రద్దు చేసింది. అందులో ఎయిర్సెల్ కూడా ఉంది. అయితే వీడియోకాన్ లైసెన్స్ కొనుగోలుపై పెట్టుబడి పెట్టిన డబ్బులు మరియు కొనుగోలు చేసిన లైసెన్స్ రెండింటినీ కోల్పోవాల్సి వచ్చింది. తిరిగి మళ్ళీ లైసెన్స్ తీసుకోవడానికి వీరి దగ్గర ఫైనాన్స్ అవైలబుల్ లేదు. అందుకని వారికి ఈ వ్యాపారాన్ని ఎయిర్టెల్కి అమ్మేయాల్సి వచ్చింది.
నెక్స్ట్ డిటిహెచ్ సెక్టర్. స్టార్టింగ్లో వీడియోకాన్ D2H చాలా బాగా పర్ఫామ్ చేసింది, కానీ ఆ తర్వాత టాటా స్కై మరియు డిష్ టీవీ మార్కెట్ని క్యాప్చర్ చేయడం మొదలుపెట్టాయి. ఎందుకంటే వాడి ప్రైజింగ్ మరియు సర్వీసెస్ వీడియోకాన్ కంటే బెటర్ అయ్యాయి. ఆ కారణంగా జనం కూడా ఆ ఆపరేటర్ వైపు షిఫ్ట్ అయిపోయారు. అంతేకాకుండా 2016లో ఇంటర్నెట్ వినియోగదారులు వేగంగా పెరగడం ప్రారంభించారు. డిటిహెచ్ యొక్క కస్టమర్ బేస్ పడిపోయింది. అయితే బిజినెస్ ఎలాంటి ప్రాఫిట్ని ఇవ్వనప్పుడు దాన్ని ఉంచుకొని ఏం లాభమని వీడియోకాన్ D2H మరియు డిష్ టీవీలను 2018లో విన్నం చేశారు. దీని తర్వాత వారి రీటైల్ స్టోర్ గురించి మాట్లాడుకుంటే అవి మొదటి నుండి మంచి పర్ఫార్మెన్స్ చూపలేకపోయాయి. అదే టైంలో ఆన్లైన్ బిజినెస్ అయిన ఫ్లిప్కార్ట్ మరియు అమెజాన్ రావడంతో వీరి రీటైల్ బిజినెస్ చాలా దెబ్బతిని మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇవన్నీ వారి సైడ్ బిజినెస్లు, కానీ వారి మెయిన్ బిజినెస్ అయిన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ సంగతి ఏంటి? అయితే ఏం జరిగిందంటే 2005 తర్వాత కొరియన్ మరియు జపనీస్ బ్రాండ్స్ భారత్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్లోకి ప్రవేశించాయి. శాంసంగ్ మరియు LG తమ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ లాంచ్ చేయడం ప్రారంభించాయి. ఇన్వర్టర్, ఏసీలు మరియు స్మార్ట్ వాషింగ్ మెషిన్స్ వంటివి. కానీ వీడియోకాన్ ఇప్పటికీ పాత టెక్నాలజీ అప్లయన్స్ పైన ఫోకస్ చేస్తుంది. కస్టమర్స్ కొత్తదైన లేటెస్ట్ డిజైన్స్ వైపు షిఫ్ట్ అయిపోతున్నారు. కానీ వీడియోకాన్ ఇంకా అవే లో కాస్ట్ వర్జన్ అప్లయన్సెస్ తయారు చేస్తుంది. మీకు గుర్తుండే ఉంటుంది, 2010 ప్రాంతంలో LCD మరియు LED టీవీల పట్ల క్రేజ్ బాగా పెరిగింది. ఆ సమయంలో పెద్ద బాక్స్ లాంటి టీవీలు మార్కెట్ నుంచి కనుమరుగిపోయాయి. శాంసంగ్ మరియు సోనీ వంటి కంపెనీలు తన స్లిమ్ LCD టీవీలను లాంచ్ చేస్తున్నాయి. అవి కూడా అఫోర్డబుల్ ప్రైస్లలో. కానీ వీడియోకాన్ టైంని బట్టి చేంజెస్ తేలేకపోయింది. దానివల్ల వారి ప్రొడక్ట్స్ అవుట్డేటెడ్గా కనిపించేవి. అందుకే జనం వాటిని కొనడం మానేశారు. 2019 నాటికి ఈ కంపెనీ టీవీస్, రిఫ్రిజిరేటర్లు మరియు వాషింగ్ మెషిన్ తయారు చేసే ఫ్యాక్టరీస్ మూసివేయబడ్డాయి. చివరికి 2021లో వేదాంత గ్రూప్ ఈ కంపెనీని కేవలం 2,962 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటికీ మీరు వీడియోకాన్ ప్రొడక్ట్స్ని కొన్నింటిని చూడగలరు, కానీ నేడు అది ఒక పేరు మాత్రమే. ఒకప్పుడు అది $1 బిలియన్ బ్రాండెడ్ కంపెనీగా ఉండేది. మీరు కూడా అప్పట్లో వీడియోకాన్ కంపెనీ ప్రోడక్ట్ని ఏదైనా కొని ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే అమెరికాకు చెందిన జెఫ్ కార్పో అనే కార్ మెకానిక్ మరియు అతని భార్య ఇద్దరు కలిసి $1 బిలియన్ మోసానికి పాల్పడ్డారు. అక్షరాల 8,500 కోట్ల మోసం. వీరు మోసం చేసింది చిన్న చితక వ్యాపారాలను కాదు, ప్రపంచంలోనే అతి కుబేరుడైన వారన్ బఫేని కూడా వీరు మోసం చేయగలిగారు. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీని చూడాలంటే ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు చూడండి. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా గ్లోబల్ చార్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.